అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్. గరం గరం అవుతున్న జగ్గారెడ్డి. అడగకండి మీరు అనవసరంగా. నాగబాబుకు షాక్ ఇచ్చిన వీర మహిళలు. ఏమైతలేవట పనులు. పులివేటకు బయలెళ్ళిన రాజేష్. వాళ్ళ పులిని పట్టుకున్నాక ఇక్కడ నుంచి కదులుతా. ఇయాల నన్న తొందరగా వార్త తెస్తావా దొరా అంటే వార్త తెచ్చుడు కాదు, నేనే వార్తలకు ఎక్కుతా చూడు అన్నాడు మన రాజేష్. అంతగానం వార్తలకు ఎక్కేంత గ్రేట్ పని ఏం చేస్తున్నాడో చూద్దాం. కెమెరా అన్న జర మన రాజేష్ గారి సైడ్ తిప్పవే కెమెరా. వీడేంది ఏమో దొంగేశాలు వేస్తున్నాడు. ఓర్ వారి నువ్వెందుకు వచ్చినావు? వార్తలకు ఎక్కుతా అని పోయి దొంగ లెక్క నక్కి నక్కి పోతున్నావు. దొంగతనం చేసి వార్తలకు ఎక్కుతావా ఎట్లా? నిన్ను చూస్తే అది పారిపోతుంది భయపడి. పో. ఏంటిది అది? పులి. పులా? పులి నన్ను చూసి ఎందుకు భయపడుతుంది? దయ్యాన్ని చూస్తే భయపడదా మరి? వాళ్ళ ఎట్లా నన్న చేసి అది ఎక్కడున్నదో జాడ పట్టాలి, బోన్లో పెట్టాలి. ఏహే వార్త లేకుండా ఏంది నీ కట్టలు? నిన్న గోల్కొండలో కనిపించిన పులి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. పిల్లిని చూసే పిషప్ పోసుకున్న పిరికోనివి. నువ్వు పులి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావా? అయినా ఏం చేసినావు అంతగానం ఇన్వెస్టిగేషన్? దాదాపు 20 రోజుల నుండి ఆ పులి మన మధ్యనే తిరుగుతున్నదని కనుక్కున్నా. 20 రోజుల నుండా? చెల్ అన్న అబద్ధాలే. ఇదే నిజం. ఈ నెల 9వ తారీఖు నాడు మోయినాబాద్ అజీజ్ నగర్లో కనిపించిన పులి 20వ తారీఖు నాడు గండిపేట మంచిరేవుల్లో ఉన్న పోలీస్ గ్రౌండ్స్లో కనిపించింది. 24వ తారీఖు నాడు ఔటర్ దాటి ట్రెక్ పార్క్లకు వచ్చింది. 28 నాడు గోల్కొండ దగ్గరున్న మిలిటరీ ట్రైనింగ్ సెంటర్ దగ్గర కనిపించింది. అసలు ఇది ఏం నుంచి వచ్చిందో ఏం పాడో కదా. నా ఇన్వెస్టిగేషన్లో ఇంకొక విషయం కూడా తేలింది. ఆ పులి చాలా తెలివైందని. ఇట్లా చెప్తున్నావు? ఆ పులిని పట్టుకుందామని చెప్పి ఆఫీసర్లు బోన్లు సీసీ కెమెరాలు పెడితే ఆ పులి తెలివిగా అక్కడక్కడనే తిరుగుతున్నదట, కానీ బోన్లకి మాత్రం పోతలేదట. నేను బోన్స్ కోసం వెతుకుతుంటే మీరు బోన్లు పెడితే నేనెందుకు పోతా అనుకుంటున్నదేమో. అదే కదా. సరే బాగానే తెలుసుకున్నావు, గానీ ఒకవేళ నిజంగా పులి కనిపిస్తే ఏం చేస్తావు? ఇవాళ ఇంటర్నేషనల్ టైగర్స్ డే కదా, ఫస్ట్ అది కనిపించగానే హ్యాపీ ఇంటర్నేషనల్ టైగర్స్ డే అని విషెస్ చెప్పి ఆ తర్వాత అసలు ఆ పులి పట్నం ఎందుకు వచ్చింది, ఏం చేద్దాం అనుకుంటున్నది, దాని బాధ ఏంది కనుక్కుంటా. నువ్వు కనుక్కునే లోపు అది నిన్ను కొరక్క తింటావు. ఎంత రిస్క్ అయినా పర్లేదు, ఇవాళ పులిని పట్టుకున్నాక ఇక్కడ నుంచి కదులుతా. అవునా? చెప్తావు నీ సంగతి. అగోగో నీ వెనుక పులి. పులి అన్నందుకే శంగుని ఎగిరినావు. నువ్వు పులిని దొరకబడతా అని పోయినవా? పులి సౌండ్ వినిపించింది నిజంగానే. నేనే ఫోన్లో పెట్టినా. ఎంత దడుచుకున్నా తెలుసా? ఎవరైనా మజాకులాడతారా ఇట్లాంటి ముచ్చట్లలా? మరి లేకుంటే నువ్వేందో పెద్ద తురుంకాన్ లెక్క బిల్డప్ ఇస్తున్నావు. దాని సంగతి అరుచుకునే తందుకు ఫారెస్ట్ సార్లు ఉన్నారు గాని నడివిగా నువ్వు వార్త తప్పించుకునే తందుకు ఏదో ఒకటి ముంగటేసుకుంటావు ఎప్పటికీ. చాలు గాని ఇక నడివిగా. ఈ మూగజీవాలు ఏందుల్లా మనుషుల జాగాలకు వచ్చి గిట్లాగని చేస్తున్నాయి. పట్నంలా పులిదిరుడు అంటే చిన్న ముచ్చట్నా? మరి ఇక దానివల్ల ఎవ్వరికి ఇబ్బంది కలగక ముందే జప్పున దాన్ని పట్టుకోవాలని కోరుకుందాం. జగ్గారెడ్డి సారు ఎందుకో మస్తు గరం గరం మీద ఉన్నాడట్నుల్లా. మరి సార్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా ఏంది? అంత కోపంగా ఎందుకుంటారు? లేకపోతే మనం పోయి జర మాట్లాడదాం. జగ్గారెడ్డి సార్. ఏంది సార్ గంత కోపంగా ఆనబడుతురి? మేమేమన్నాం మిమ్మల్ని? అడగకండి మీరు అనవసరంగా. మేము అడగకపోతే ఇంకేవాళ్ళు అడుగుతారు సార్. మీరు మాట్లాడకుండా ఓ రిపోర్టర్ అన్నాలు మీరట జరంతసేపు మాట్లాడకుండ్రి. చెప్పుండి సార్, ఇక కోపం దేనికి మీకు? బీసీ కులగణన రాహుల్ గాంధీ గారి యొక్క ఎజెండా, వారి నినాదము. మీరు గిట్లా చెప్తున్నారు గాని అదే బీసీ రిజర్వేషన్ల గురించి కవిత కూడా దీక్ష చేస్తానంటున్నది కదా సారు. ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్ లో. ఇప్పుడు చెప్పుండి సారిగా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కొడుకులకు మన్మరాళ్లకు బామర్దులకు మన్మన్లకు యాదరాని బీసీ కులగణన ఇప్పుడు యాదికొచ్చిందా? సరే, అప్పుడు గుర్తొచ్చిందో గుర్తుకు రాలేదో గతం గతహ.
ఇప్పుడైతే కవిత కూడా బీసీల గురించే మాట్లాడుతున్నది కదా సార్. అరే భయ్ మీరు ఒక మాట చెప్తా భయ్. చెప్పుండ్రి సార్, మీరు చెప్పాలనే కదా మేము అడిగేది. కవిత లీడరా? అరే ఏం మాట్లాడతారా మీరు మీ మీడియా వాళ్ళు కూడా? కూల్ సార్, కూల్ కూల్. కొన్ని నీళ్ళు తాగుండ్రి కావాలంటే. ఇప్పుడు చెప్పుండి సార్. ఇక కేసీఆర్ కూతుళ్ళు మనమరాళ్ళు లేకపోతే పుట్టబోయే మనమరాళ్ళ గురించి కూడా అడుగుతారా మీరు? వాళ్ళ గురించి మేమెందుకు అడుగుతాం సార్, కవిత గురించి అయితే చెప్పుండ్రి. బీఆర్ఎస్ ఫ్యామిలీ గురించి మనం ఎక్కువ మాట్లాడకపోవడమే బెస్ట్. మీరు మాట్లాడడం దానికి మేము అడిగి దేనికి? అట్లయితే ఇక ఉంటాం సారిగా. ఓకే అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పాపం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత అన్న ఎమ్మెల్సీ నాగబాబు ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టున్నది. అవును, అందరి ముందు జనసేన వీర మహిళలు షాక్ ఇచ్చిండ్రు. నాగబాబు మీదికి బుసలు కొడుతున్నారు వాళ్ళ పార్టీలు. వీర మహిళలు అయితే అందరి ముందే నిలదీసినట్టే మాట్లాడుతున్నారు. అవును నిజమే, కావాలంటే ఈ మేడం గారి మాటలు వినండి. ఇన్న రానుల్లా మాకు ఏం పనులు అయితే లేవు, ఇక మా వెనక కార్యకర్తలు నడవాలి అంటే ఎట్లా నడుస్తారు? లేదన్న అడిగితే మేము ఏం చెప్పుడు అని ముక్కుసూటిగా అడిగింది. ఇంకా ఏం అడుగునో గానీ ఇంతలనే పాపం మేడం గారి దగ్గర నుంచి మైక్ తీసుకొని వేరేటోళ్ళకి ఇచ్చిండ్రు. ఇక అధికారంలో ఉన్న పార్టీకి చెందిన లీడర్లే ఏం పనులైతే లేవు, జనాలకు ఏం సమాధానం చెప్పాలి అంటున్నారు అంటే కూటమి సర్కారు పనితనం ఎట్లున్నదో మీరే ఆలోచించాలి. చూస్తుంటే ఇప్పుడు వీళ్ళ పార్టీలు నిలదీస్తున్నారు, రాబోయే రోజుల్లో జనాలు కూడా నిలదీస్తారేమో ఇట్లనే. ఈ నడుమ సర్కార్ బడి పంతుళ్ళు చదువుతో పాటు దేని మీద అవేర్నెస్ కల్పిస్తురుల్లా? డ్రగ్స్ కు దూరంగా ఉండాలి, గంజాయి వాసన వీల్చొద్దు, మందుకు దూరంగా ఉండాలి, చెడు సావాసాలు పట్టొద్దు, తాగుడుకు ఎంత అంటే అంత దూరం ఉండాలి. అట్లుంటేనే భవిష్యత్ బాగుంటుందని ప్రతిరోజు పావు గంట క్లాస్ తీసుకొని మరి మంచి బుద్ధులు నేర్పుతున్నారు. ఇంకా హెడ్ మాస్టర్లు అయితే జరంత ఎక్కువ చొరవ చూపి మస్తు కష్టపడుతున్నారు కదా. అయితే ఈడ హెడ్ మాస్టర్ మాత్రం పురాగా రివర్స్ ఉన్నాడు. ఇగో ఇది కడప జిల్లా కమలాపురం మండలం పెద్ద చెప్పల్లి ఈ స్కూలు. ఇది ఆఫీస్ రూమ్. ఈ ఆఫీస్ రూమ్ లో హెడ్ మాస్టర్ సార్ చూడుండ్రి ఏం చేస్తున్నాడో. అప్పర కొడుకా మంచిగా ఉచ్చుకొని వచ్చినట్టున్నాడు కదా, గురుకల మీద గురుక పెడుతున్నాడు. ఓ సారు నిన్నే లేవు కానీ చూసిన రానుల్లా ఎంతగానం కడుపులో పోసి వచ్చిండో గాని కనీసం మాట కూడా సరిగొస్తలేదు, నోరే తిరుగుతలేదు. అట్లని ఇలా ఒక్కనాడే గిట్లా తాగొచ్చిండా అంటే దీనా ఇదే కథనట. పిల్లల తల్లిదండ్రులు వచ్చి ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెప్పలేకపోయిండు. ఎగిసోంటి పంతులు ఏం విద్యా బుద్ధులు నేర్పుతారు, ఏం పాఠాలు చెప్తారు చెప్పండి? అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకుంటారు. ఇగో ఇట్లనే ఉంటది దొంగ బద్మాష్ గాళ్ళ ముచ్చట. కొన్నిసార్లు బెదిరించి కొట్టి మరీ సొమ్ములు ఎత్తుకొని పోతారు. గాసరం మంచిగా లేక దొరికితే మాత్రం ఇంకో రకంగా ఉంటారు. ఇట చూడుండ్రి దొంగతనం చేస్తూ దొరికి పర్ఫార్మెన్స్ ఎట్లిచ్చిండ్రో. ఊర్ని ఇదేంది ఇంతగానం కాళ్ళు పట్టుకొని ఇడవని ఏడుస్తలేరు? రెండు కాళ్ళను ఇద్దరికిద్దరు అమురుకున్నారు. జర ఇడవనరా అయ్యాలు, వీళ్ళెందుకు ఇడుస్తారు? ఇడిచేటట్టున్నారా? ఒకసారి ఇలా ముఖాలు చూడండి, ఏం తప్పు చేయనట్టు మమ్మల్ని ఏం అనకండి అమాయకులం అన్నట్టు ఎట్లా ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రో. మాట్లాడితే ప్లీజ్ అంటున్నారు, లేకపోతే పోయి కాళ్ళ మీద పడుతున్నారు. మరి అంతగానం ఏం తప్పు చేసిండ్రు వీళ్ళు అంటే బ్యాటరీ దొంగతనమాట. ములుగు జిల్లా మల్లంపల్లి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర లారీలు ఆగితే అంతేనట, 5 అంటే 5 నిమిషాల్లో బ్యాటరీలు మాయం చేసి మళ్ళా వాళ్ళతోనే కలిసి తిరుగుతున్నారట, మాట్లాడుతున్నారట. ఇట్లా చాలా రోజుల నుండి చేస్తుంటే ఆఖరికి ఇగో ఇవాళ పాపం పండి దొరికేసరికి ఈపు చింతపండు చేసి ఇడిచిపెట్టిండ్రు. ఇక వాళ్ళను పోలీసులకు పట్టిద్దామని చూస్తుంటే వద్దు సార్ వద్దు అని దండం పెడుతున్నారు. కానీ వారి గింతనన్న సిగ్గులేదురా? చూడబోతుంటే చదువుకున్న వాళ్ళు ఎక్కున్నారు, బ్యాటరీలు దొంగతనం ఏంద్రా బట్టెవాజుగలరా చెయ్యి అని అంటున్నారు ఈ దొంగలను చూసిన వాళ్ళు. కానీ ఈ నడుమ దొంగలకు బగ్గలవాటు అయిపోయింది పోండి, దొంగతనం చేస్తూ దొరకడం, వచ్చి కాళ్ళు పట్టుకోవడం. మన దగ్గర టీచర్ కొలువు రావాలంటే అంత ఈజీ ఏం కాదుల్లా. వేల మందితోని పోటీ పడి ఎంట్రెన్స్ రాసి అందులో మంచి ర్యాంక్ వస్తే డిఈడినో బీఈడినో చదవాలి. అది పాస్ అయినాక టెట్ అని ఇంకో పరీక్ష రాసి అందులో సుత పాస్ కావాలి. అటెంకా డిఎస్సి పెట్టినప్పుడు అది రాసి అందులో మంచి మార్కులు తెచ్చుకుంటేనే టీచర్ కొలువు వస్తుంది. ఇంతగానం పోటీ పడి ఉద్యోగం తెచ్చుకుంటున్నారంటే ఉత్తముచ్చట కాదు.
కానీ గా ఛత్తీస్గఢ్లా పంతుల టాలెంట్ ఎట్లున్నదో చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు ఒక టెస్ట్, ఎవరు బాగా చెప్తారో చూస్తా. టెస్ట్ ఏందనంటే గా బోర్డు మీద ఆ సార్ రాసిన సెంటెన్స్లు చదివి అదేందో చెప్పుండ్రు జరా. మీదనే ALLOVN అని ఉన్నది అంటే ఏంది? పోనీ దాని కింద ఇంకోటి ఉన్నది AIVENE. ఇదేందో చెప్పుండ్రి. ఇది కూడా రాదా నోల్లా? సరే ఇంకొక ఛాన్సు మీకోసం సారి ఇంకో సెంటెన్స్ రాస్తున్నాడు చూడుండ్రి. NINITHIN. ఇది కూడా చెప్పకపోతే ఇక మీరు వేస్ట్ నోల్లా, మీతో కాదు గాని అదేందో ఆ సారే చెప్తాడు ఇనుండ్రి. చూసిండ్రు కదా, AIVENE అంటే 11 అంట, NINITHIN అంటే 19 అని చదవాలి. ఛత్తీస్గఢ్లో ఒక గవర్నమెంట్ బల్లే టీచర్ కొలువు చేస్తున్న పంతుల పరిస్థితికి ఇది. ఆ స్కూల్ చెక్కింగ్ చేసేందుకు పోయిన పెద్ద సార్లకు ఏదో తేడా అనిపించి ఇట్లా చిన్న టెస్ట్ పెట్టి ఆ సార్ టాలెంట్ ఏ లెవెల్లో ఉన్నదో చూసి షాక్ అయ్యిండ్రు. మరి గింత అన్యాల మానుల్లా గా ఇంత చిన్న చిన్న పదాలకు సుత స్పెల్లింగ్ రాకపోతే ఎట్లా? గీసోంటి సార్లు పిల్లలకు చదివేం చెప్తారు అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. మరి సర్కార్ కొలువు అంటే ఏందనుకున్నారు? అట్లనే ఉంటది అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.